యెషయా గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. చూడండి, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 32 and verse 11. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. సుఖాసక్తి గల కన్యలారా. సుఖాసక్తి, అబో ఏ ఆసక్తిగా పేరు పెట్టాడు బైబిల్. ఏ ఆసక్తి అంటది? సుఖాసక్తి గల కన్యలారా వణకుడి, మీరు వణకండి. నిర్విచారుణులారా, నిర్విచారుణులారా తొందరపడుడి. చాలండి. ఇక్కడ రాయబడిన మాట సుఖాసక్తి కలిగిన వారులారా. విమెన్ అట్ ఈజ్ అనే మాట రాశాడు ఇంగ్లీష్లో. కేర్లెస్ ఉమెన్ అన్నాడు, జాగ్రత్త లేనివారట. నిర్విచారణలారా అంటే అర్థం ఏంటి అంటే, విచారం లేని వాళ్ళు అంటే కేర్లెస్ ఉమెన్ అన్నాడు ఇంగ్లీష్లో. జాగ్రత్త లేనివారు, అజాగ్రత్తతో నింపబడిన స్త్రీలు, కన్యలు, సుఖాసక్తి కలిగిన కన్యలారా. పూర్వదినాల్లో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేవారు. చెప్పండి, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఏదైనా ఒక క్రొత్త వస్తువు కనిపెట్టాలంటే కారణం ఏమై ఉండేదంటే అవసరత కారణమై ఉండేది. ఒక అవసరాన్ని బట్టే క్రొత్త వస్తువులు కనుగొన్నారు. కానీ ఇప్పుడు ఆ స్లోగన్ కొంచెం మార్చారు. ఏదంటే కంఫర్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటున్నారు. అంటే సుఖం మనిషికి ఇప్పుడు కొత్త వస్తువులు కనిపెట్టడానికి దోహదపడుతుంట. ఆల్మోస్ట్ అన్ని అవసరాలు మ్యాక్సిమం తీర్చబడ్డాయి మనిషికి కదా. ప్రాథమికంగా ఉండే ప్రతి అవసరం కూడా మనిషి జాగ్రత్తగా ప్రయత్నం చేశారు తీర్చుకోవడానికి. కానీ ఇప్పుడంతా కూడా ఇంకా ఈజీ అయిపోవాలి లైఫ్, ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖపడాలనే ఆలోచనతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. నేను ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ప్రపంచంలో ఈ రోజున ప్రతిదానికి ఏదో ఒక మిషన్ వచ్చేసింది. ప్రతిదానికి నేడో రేపో రోబోట్లు కూడా ప్రతి ఇంటికి వచ్చేస్తే ఇంకా మనకు అన్నం పెట్టడం దగ్గర నుండి తలస్నానం చేసేదాకా అవి ఉపయోగపడతాయేమో. ఇంకా ఆ భోజనం కూడా తినే పరిస్థితి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రోబోట్కి కాంపోజిషన్ ఇచ్చేయాలి. వంకాయ కూర ఇంత, రైస్ ఇంత కలిపాను కానీ శుభ్రం కలిపి తీసుకొని నోట్లో పెడతా ఉంటుంది. తలస్నానం ఈ షాంపూ ఉపయోగించాలంటే అదే పట్టుకొని తలస్నానం చేయించేస్తుందేమో. సుఖం బాగా పెరిగిపోతుంది. ఒక ఇంట్లో ఒక ఆయన మిక్సీ కొనుక్కొని వచ్చాడట, భార్యను ప్రేమించి. మిక్సీ కొనుక్కొని వచ్చి అన్నాడట, ఈ రోజు నుండి సగం పని ఇదే చేసేస్తుంది అన్నాడట. వెంటనే ఏమంటుందట, మరి 2 తెచ్చేపో, 2 మొత్తం పని అయిపోనందట ఆమె. స్త్రీలు ఈ రోజున ఎలా ఉన్నారో చూడండి. ఇంకేమేం పని చేయదటాక 2 మిక్సీలు ఉంటే మొత్తం పని అయిపోద్దంట ఇంట్లో. మరి మిగతా పనులు ఎవరు చేస్తారమ్మా? పూర్వదినాల్లో స్త్రీలు బట్టలు ఉతికి, బండరాళ్ల మీద బట్టలు ఉతికి వాటిని పులిమి ఆరేసి పచ్చడి చేయాలంటే రోట్లో దంచి ఇవన్నీ చేసేవాళ్ళు. కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండి 80-90 సంవత్సరాలు బతికేసిన వాళ్ళకి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఏమీ లేవు. కానీ ఈ రోజున 30 సంవత్సరాలకే షుగరు, బీపీ, థైరాయిడ్ మొత్తం కలిపి అన్ని రోగాలు మనుషుల మీద దాడి చేస్తున్నాయి. వ్యాధిగ్రస్తులు నేను విమర్శించట్లేదు, కానీ ఒకవేళ మనలో సుఖాసక్తి పెరిగిపోవడం ద్వారా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయేమో ఒకసారి ఆలోచించేద్దాం. మానవ దేహం డిజైన్ చేయబడిన విధానం ఏంటంటే ఎంతో కొంత శారీరక శ్రమ ప్రతిరోజు అవసరమై ఉన్నది. పని చేయండి, పర్లేదు. మీ పిల్లలకి పని చేయడం నేర్పించండి, అంతేగాని సుఖంగా ఉండడానికి వారిని ప్రేరేపించొద్దు. చాలామంది యవనస్తులు పెండ్లైన తర్వాత వాళ్ళ అత్తమామళ్ళలో వారు ఎదుర్కొంటున్న ఆక్షేపణలు ఏంటో తెలుసా? పని చేయట్లేదండి మా ఇంట్లో, లేదా కనీసం టీ పెట్టడం రాదండి ఈ అమ్మాయికి, అట్లేయడం రాదండి, ఒక చట్నీ చేయడం రాదండి అని చాలామంది అత్తమామలు వాళ్ళ ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళ గురించి ఆక్షేపణ చేస్తారు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఇళ్లల్లో అవి వాళ్ళు ఏం చేయలేదు, నేర్చుకోలేదు. స్త్రీ అంటే కొన్ని పనులు చేయాల్సిన బాధ్యత ఆమె మీద ఉంటాయి. పురుషులు వారు చేయాల్సిన పనులు వాళ్ళ మీద ఉంటాయి. వాళ్ళు అవి నేర్చుకోవాలి. స్త్రీలు చేయాల్సిన పనులు వాళ్ళు నేర్చుకోవాలి. నీ భర్తకు నువ్వు టీవీ ఇవ్వకపోతే ఎవరెత్తారమ్మా? ఆ టీవీ పెట్టడం రాదు, మళ్ళీ తాగడం వస్తాం. మరి 3 సార్లు తాగుతానండి రోజుకి. నేర్పించండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎంతో కొంత పని చేయడం నేర్పించండి. తద్వారా రేపొద్దున్న వాళ్ళు ప్రతి విషయంలో కూడా సర్వైవ్ అవ్వగలుగుతారు, ప్రతి చోట కూడా సర్వైవ్ అవ్వగలుగుతారు. బ్రతకడం అంటే ఏంటో నేర్పించండి. అలా అని చెప్పి అబ్బాయిల్ని సుఖపెట్టమని నా ఉద్దేశం కదా, వాళ్ళకి నేర్పించాలా, పని చేయడం నేర్పించాలి. మా అమ్మగారు చిన్నప్పుడు ఉదయాన్నే 5 గంటలు లేపేవారు మమ్మల్ని. మా ఇంట్లో 5 గంటలకి రోజు మా తమ్ముడు నేను వంతులు అనమాట. ఒకరోజు నేను లేస్తే ఒకరోజు మా తమ్ముడు లేవాలి. దేనికోసం అంటే నీళ్లు పట్టాల. మాకు ట్యాప్ ఉండేది
కానీ ఆ ట్యాప్ భూమిలో నుండి 5 అడుగుల లోపలనే వచ్చేది, ఆ పైకి వచ్చేది కాదు. ట్యాప్ నీళ్లు అంత ఫోర్స్ వచ్చేవి కాదు. అందును బట్టి ఆ ట్యాప్ భూమి లోపల 5 అడుగులు క్రింద గోతులో ఉంటే అక్కడికి దిగెళ్ళి బిందుతో నీళ్లు పట్టి ఓ పెద్ద కుండీ ఉండేది, దానిలో పోయాల. ఏ రోజుకి ఆ రోజు ఆ కుండీ నిండితేనే ఆ రోజంతటికి మాకు నీళ్లు ఉండేవి. ఎక్కడ పడితే అక్కడ ట్యాపులు మాకు లేవు ఆ కాలంలో. ఉదయాన్నే లేచి పనిచేసేవాళ్ళం. ఏ పని చేయడానికి సిగ్గుపడలేదు ఎప్పుడు కూడా. ఏ పని ఉంటే ఆ పని చేయడమే. దేవుని మందిర పని కూడా చేసేవాళ్ళం. ప్రియులారా, ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? సుఖాసక్తి పెరిగిపోతుందా? చాలామంది ఈ రోజుల్లోనట పౌలు మహాశయుడు ఈ మాట రాస్తూ దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ఏం చేస్తున్నారట? ప్రేమిస్తున్నారు. బైబిల్ చదవరా అంటే మంచం మీదకి ఇచ్చే బైబిల్ అని చెప్పి 2 తలదండ్ల మీద పడుకుని బైబిల్ చదువుతున్నాడు అయ్యగారు. సుఖం. ప్రార్థన చేయవా అంటే మంచం మీద ఇలా బోర్లా పడిపోయే దేవా స్తోత్రం, ఆయన కాపాడే రాత్రి అంతా దూతలందరూ నా చుట్టూ పెట్టాను ఆయన. మళ్ళీ అంత భయం వాడికి, ఉదయానికి లేవనేమోనని. దూతలందరూ అట లెఫ్ట్ ఒకళ్ళు, రైట్ ఒకళ్ళు, ఫ్రంట్ ఒకళ్ళు, బ్యాక్ ఒకళ్ళు నిలబడిపోవాలట అయ్యగారికి. మరి నువ్వు ప్రపంచానికి చాలా ప్రయోజనకరమైన వ్యక్తి అని దేవుడు రోజు 4 దూతల్ని ముందు పెట్టేయాల. ఏం చేస్తున్నావు జీవితంలో? దేవుని కొరకు ఏం వాడబడుతున్నావని నీకు చుట్టూ దూతలను పెట్టేయాలి దేవుడు. ఆయన కొరకు ఏం కార్యాలు చేస్తున్నావని, ఆయన ఏం ఆరాధన చేస్తున్నావని నీ ముందు దూతలు పెట్టాలి. ఆయనేమో దూతలు పెట్టేస్తాడు, నువ్వేమో జబర్దస్త్ వేసుకుని చూడు మంచం మీద పడుకుని. దేవుని సన్నిధిలో కొంతమంది ప్రియులారా సుఖాన్ని ప్రేమించేవాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, సుఖాసక్తి గల కన్యలారా మీరు విచారించాల్సిన సమయం. మీరు వణకండి దేవుని సన్నిధిలో. ఎవడైతే నా సన్నిధిలో వణుకుతాడో నేను వాడిని దృష్టిస్తానన్న నా దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇంతవరకు సుఖాన్ని ప్రేమించి శారీరకమైన సుఖం కోసమే జీవించి ఇష్టానుసారం బ్రతికేవా? అడుగు ప్రభువుని, దేవా నన్ను నింపండి నీ శక్తితో, నీ కొరకు వాడబడే వ్యక్తిగా నన్ను చేయండి. నీ కొరకు అయా ఉపయోగపడే వ్యక్తిగా, నీ రాజ్యము కొరకు వాడబడే వ్యక్తిగా నన్ను చేయండి ప్రభువా. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవుని సేవకు లేదా దేవుని మందిరంలో పరిచర్యకు పంపరు. మా పిల్లడు దొరికాడండి పరిచర్య చేయడానికి అని వాళ్ళని అలా పెట్టడం వలన వాళ్ళు ఏ పని చేయకుండా పోతున్నారు చాలామంది. మీ పిల్లలు యవనస్తులుంటే మందిరంలో పరిచర్య పంపించండి. మీ 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 సిటీలో, మీ పట్టణంలో మీరు వెళ్ళే మందిరంలో ఏదైనా పని ఉంటే చేసి రమ్మని పంపించండి మీ పిల్లల్ని. ఆశీర్వాదం, అది దీవెన. అంతేగాని పాస్టర్ గారు పని చెప్తే మాకు చెప్తున్నారు ఏంటండి? మేము ఎవరో తెలుసా అండి? నువ్వెవరో అయితే ఏంటి? దేవుని పని చేయవా? దేవుని మందిరంలో పరిచర్య చేయవా? పరిచర్య చేయి. వంచో, నడువు వంచో. ప్రభు కార్యాల కోసం నడువు వంచు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన చుట్టూ అనేక మంది తిరుగుతూ ఉండగా కొంతమంది స్త్రీలు తమకు కలిగిన వాటితో యేసయ్యకు పరిచర్య చేశారట. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. తమకు కలిగిన వాటితోనో లేకపోతే పక్క వాళ్ళు అందరూ లాక్కుని వచ్చేసారా? తమకు కలిగిన వాట. నీకున్న సమయం, నీకున్న శక్తి, నీకున్న బలం. కొంతమంది అంటూ ఉంటారు, సిస్టర్ గారు మీరు ఆ పని చేసేయండి, సిస్టర్ గారు మీరు ఆ పని చేసేయండి. మరి నువ్వేం చేస్తావండి? ఇంటికి వెళ్ళి పడుకుంటానండి. తమకు కలిగిన వాటితో చేయట్లే ఈ రోజుల్లో. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఆ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు వెంబడి వెళ్ళి ఉపచారం చేశారు. ఉపచారం చేసే స్త్రీల కోసం దేవుడు చూస్తున్నాడు. పరిచర్య చేసే స్త్రీల కోసం, ప్రార్థించే స్త్రీల కోసం, అంగలార్పు విద్యను నేర్చుకునే స్త్రీల కోసం, కుటుంబాల కోసం, బిడ్డల కోసం విజ్ఞాపన చేసే స్త్రీల కోసం దేవుడు చూస్తున్నాడు. సూజన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో తన బిడ్డల కోసం ప్రతి రాత్రి ప్రార్థన చేసేదట. ఏదో సంవత్సరానికి ఒకసారే కాదు పిల్లల కోసం ప్రార్థన చేయడం. ప్రతి రాత్రి తన బిడ్డల కోసం ప్రార్థన చేసేది సూజన్ వెస్లీ. ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి అయ్యా నా కుమారుడు ప్రయోజకుడు అవ్వాలి, నా కుమారుడు ప్రయోజకుడు అవ్వాలని అందరి కోసం ప్రార్థన చేసి ఎప్పుడో పడుకునేదట. మళ్ళీ ఉదయం లేవాలి. 19 బిడ్డలను సాకాలి అంటే, 19 మంది బిడ్డలను పెంచాలంటే ఎంత కష్టం అండి. ఈ రోజులో 3 పిల్లలు వచ్చేసరికి బట్టబొరలు వచ్చేస్తున్నాయి. ఎందుకోసం? ఆ 3 పెంచడం చాలా కష్టం అనిపిస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో. వాళ్ళు చేసే హడావిడి, వాళ్ళ అవసరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే 3 పిల్లలంటేనే చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో 19 మంది బిడ్డలు ఒక్కతే. మళ్ళా సూజన్ వెస్లీ, శామ్యూల్ వెస్లీ ఆయన ఏదో విషయాల్లో బహుశా బిజీగా ఉండి ఉంటాడు. సూజన్ వెస్లీ 19 బిడ్డలను సాకింది, పెంచింది, వారి కోసం ప్రార్థన చేసేదట. ఎవ్రీ సండే సూజన్ వెస్లీ దగ్గరగా 300 మంది పిల్లలతో సండే స్కూల్ పెట్టేదట.
1900 బిడ్డలకి టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి, ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి, దానితో పాటు మళ్ళీ 300 మందికి ఏం చెప్పేదట ఆమె అంటే, సూజన్ వెస్లీ లైఫ్ స్టైల్ నేను చూస్తూ ఉంటే, షీ వర్క్డ్ లైక్ ఎ మెషిన్, ఒక యంత్రంలా పనిచేసింది ఆమె దేవుని కోసం. అందును బట్టే ప్రపంచాన్ని కదిలించే సేవకులు వచ్చారు ఆ కుటుంబంలోంచి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచాన్ని కదిలించే సేవకులు వచ్చారు. సుఖాసక్తి కలిగిన స్త్రీలారా, ఒకవేళ నీకు బలహీనతలుంటే, శారీరకంగా నీరసంగా ఉంటే, నీ గురించి నేను మాట్లాడడంలా, దయచేసి అలాంటి వాళ్ళు ఎవరు నా గురించి తప్పుగా పెట్టుకోకండి. కానీ కొంతమంది బలం ఉండి కూడా, అవకాశాలు ఉండి కూడా, సుఖాన్ని ప్రేమించి సుఖాన్ని ప్రేమించి సుఖాన్ని ప్రేమించి దేవుని దూరం అయిపోతున్నారు. మనకు అవసరాలు తీర్చబడాలి, ఏదైనా సరే ఒక లిమిట్లో ఉండాలి. ఏ సుఖమైనా సరే ఒక లిమిట్ ఉండాలి, కానీ ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోకూడదు. మనం సుఖాసక్తిని ప్రేమించే వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు వణకండి, దేవుని అసలు మోకాళ్ళేయండి, దేవుణ్ణి ప్రాధేయపడండి, వేడుకోండి.